సో ఈ రోజు జనసేన ఆవిర్భావ దినోత్సవం. సో ఎట్లా జనసేన వచ్చిన రోజులు ఇప్పుడు ఏం చేసింది జనాలకు? 2 సంవత్సరాలు ఏం చేశాం ఏంటి అనేది రాజకీయ పరంగా ప్రతి కార్యకర్తకి బుక్ అందించారు నాదల మనోహర్ గారు. ఏం చేసాం మంత్రులుగా ఉండి మనం చేసిన అభివృద్ధి ఏంది అనేది చేశారు. అట్లాగే ఇవాళ దాని ప్రోగ్రాం పరంగా వెళ్ళి ఒక రోడ్డు ఓపెన్ చేశారు. ఎప్పుడు రోడ్డు చూడని జనం, 60 సంవత్సరాలు రోడ్డు చూడని జనం ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి జనం రోడ్డు చూశారు అని ఒక హ్యాపీనెస్ ఆయనతో పంచుకున్నారు. వెళ్ళారు, సంపులుగా చేసుకున్నారు. సభ్యత్వం అనేది మొదలు పెట్టారు. కార్యకర్తకి ఒక విలువ ఇవ్వాలి, కార్యకర్తని గుర్తించాలి అని మొదలు పెట్టారు. ఆ ప్రోగ్రామ్ తోనే మామూలుగా సాగించారని నేను అనుకుంటున్నాను. 60 సంవత్సరాల నుంచి రోడ్లు లేవా? యాడుండయ్యే 60 సంవత్సరాల నుంచి రోడ్లు లేవా? యాడుండయ్యే పిఠాపురంలో అన్ని రోడ్లు వేసినారా? నేను చెబుతుంది అదే కదా, నేను చెబుతుంది అదే కదా. 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చెప్పు దళితులను ఊర్లో నుంచి గెంటేస్తే దిక్కు లేదు. చిన్నపిల్లలు గుంతలేకి దిగి అయ్యా పవన్ కళ్యాణ్ చేయి అంటున్నారు. మీరేమో వాళ్ళు చెప్పిందని మీరు చేశారంటున్నారు. చేసింది చూపిస్తారా మీరు? ఏడైనా సరే పిఠాపురంలో రోడ్లు పవన్ కళ్యాణ్ ఎన్ని వేసింది చెప్తారా? చిన్న చిన్న రోడ్లు వేసి అవి చెప్పడం గొప్ప కాదన్నా. ప్రతి కాన్స్టిట్యూన్సీ గురించి కాన్స్టిట్యూన్సీ గురించి నాకు తెలుసు. నువ్వు పిఠాపురం వెళ్ళేదని నువ్వు చూపి ఏడ రోడ్లు నేను చూపించేది స్వామి. సోషల్ మీడియా కొట్టు నేను చెప్పేది ఊరికి ఉండేది మాట్లాడండి. ఇప్పుడు లైన్ లోకి వచ్చాడనా? నేను ఒక్కటి చెబుతున్నా. ఇదిగో వైసీపీ గవర్నమెంట్ లో 4 సంవత్సరాల్లో రోడ్లు ఎట్టా ఉండేవి. ఆ వీడియో పైన పెడుతున్నారు. రీసెంట్ గా వేసిన రోడ్లు వీడియో పెడుతున్నారు. ఇంకేం కావాలి? మీలాంటి వాళ్ళు మాట్లాడుకుండా ఉంటానికి పైన నీ గతంలో నలిగిపోయిన రోడ్లు ఏంది, ఇప్పుడు వేసిన రోడ్లు ఏంది, 2 వీడియోలు పెడుతున్నారు కదా. నువ్వు కామెంట్ చేయి. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో నున్నంగున్న రోడ్ల మీద వీడియోలు ఎక్కడ తీసారు? ఏది మంగళగిరి నుంచి తెనాలిలో రోడ్డు గుంటల రోడ్డా? మంగళగిరి నుంచి తెనాలిలో రోడ్లు గుంటల రోడ్డా? అదే 4 సార్లు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు. తెనాలి 4 సార్లు వెళ్ళారు. అదే గుంటల రోడ్లు. ముంపు ప్రాంతానికి వాళ్ళు ఎందుకు కట్టలేకపోయినారు? ఏది చంద్రబాబు నాయుడు వాళ్ళు ఎందుకు కట్టలేకపోయినాడు? నేను అంటుంది రోడ్ల గురించే. మరి ఏంది అభివృద్ధి చేసేది అంతా చేయాలి కదా. జగన్ చేయలేదని నువ్వు అన్నావు. నేను చెప్తానా, విజయవాడ రిటైనింగ్ వాళ్ళు చంద్రబాబు నాయుడు ఎందుకు కట్టలేకపోయినాడు? విజయవాడ బెందు సర్కిల్ లో ఫ్లైఓవర్లు ఎందుకు కట్టలేకపోయినాడు? ఇవన్నీ డెవలప్ ఊర్లో విలేజ్లలో డెవలప్ ఎందుకు చేయలేకపోయినాడు? విలేజ్ క్లినిక్లు ఎందుకు పెట్టలేకపోయినాడు? రౌండ్ క్లియర్ అని చెప్పించి విలేజ్ లో నీట్ గా ఉండాలని చెప్పించి అవన్నీ నెంబర్ 1 స్థానంలో జగన్మోహన్ రెడ్డి చేశాడు. మీ వాళ్ళు ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు హాస్పిటల్ 14 హాస్పిటల్ రాయిలు వేశారు కదా. సేమ్ అట్టాగే చంద్రబాబు రాయిలు వేసిన కానీ నువ్వు 2-3 రోడ్లు పూర్తి చేసావు. అవి కూడా పూర్తి చేయలేకపోయావు కదా. అరే శంకుస్థాపన జరిగింది టీడీపీ గవర్నమెంట్ లో. మరి నేను చెబుతున్నా అదే. హాస్పిటల్ టెంకాయలే కొట్టావు నువ్వు, పూర్తి చేయలే. అసెంబ్లీ సాక్షిగా అన్నా ప్లీజ్ ఎవరద్ద అసెంబ్లీ సాక్షిగా పీకేస్తా పోలవరం 2020 ఎంతనా 2023. చెప్పు అనిల్ కుమార్ యాదవ్ గారు మంత్రి గారు సవాల్ ఇచ్చినారు. రిటైనింగ్ వాళ్ళు డ్యామేజ్ కింది నుంచి పైకి డ్యామేజ్ జరిగింది. అది ఎవరి హయాంలో జరిగింది? డ్యామేజ్ జరగడం వల్ల మా వాళ్ళు పూర్తి చేయలేకపోయారు. 90% పూర్తి చేసినాడు. డూప్లికేట్ అంతా వాడి మన రాంబాబు గారు వచ్చి ఏమి లేదు అన్నారు. ఏమీ లేదు అన్నాడు కదా. ఏమి లేదన్నాడు కదా. వచ్చి రాంబాబు గారు పోలవరం ఏంటంటే ఏమీ లేదన్నాడు. మరి చెప్పొచ్చుగా పగిలింది అంత డ్యామేజ్ అయ్యింది నీ గవర్నమెంట్ లో చెప్పొచ్చు. ఏ గవర్నమెంట్ లో చెప్పాడు? పోలవరం ఎన్నిసార్లు గేట్లు కడిగినాడు చంద్రబాబు నాయుడు? పూర్తి చేశాడు 70% పూర్తి చేశాడు. 2019లో వచ్చినది పూర్తి అయ్యేది, 21 కి పూర్తి అయ్యేది. 90% జగన్మోహన్ రెడ్డి 3 ఏళ్లలో చేశాడు కంప్లీట్. 90% చేశాడు. 90% చేశాడా? 14 నుంచి 19 వరకు ఎందుకు చేయలేకపోయినా? 90% చేశాడా? 90% 10% ఎందుకు చేయలేకపోయాడు? ఎందుకు చేయలేకపోయాడు? వీళ్ళంతా గ్రాఫిక్స్. ఎవరు గ్రాఫిక్స్? చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి గ్రాఫిక్స్.
చంద్రబాబు గ్రాఫిక్స్, జగన్ గారు కాదు. ఎందుకు కాదు? ఎందుకు కాదు? వెంకాయలు కొట్టడం, గేట్లు పెట్టడం తప్ప ఏమి చేతకాదు. అదే మరి అవునన్నా, అవునన్నా, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రికి మా కడపలో స్టీల్ ప్లాంట్ అన్నారు. ఒక ఆయన సీఎం రమేష్ అల్లందిని అల్లుడు మాత్రం మహా ధర్నా చేశాడు. ఒక స్టీల్ ప్లాంట్ ఒక ఇటుకన్నా పెట్టారా అప్పుడు 5 ఏళ్లలో. మళ్ళీ ఇప్పుడు వచ్చి రాయలసీమకు అది చేసాం ఇది చేసాం అంటున్నారు. ఎత్తిపోతల పథకం జగన్మోహన్ రెడ్డి గారు లిఫ్ట్ ఇరిగేషన్ 950 కోట్లు పెట్టి రాయలసీమకు నీళ్లు రావాలని ప్రాజెక్టు పూర్తి చేస్తే కట్అవుట్లు వేసుకుని 2 రోజులకి మళ్ళీ తీసేసినాయా? మళ్ళీ 2 రోజులకి కట్అవుట్లు కట్టుకుని వెళ్ళి మళ్ళీ అటు ఇటు గోతాలు కట్టుకుని మళ్ళీ తీసేసినాయ్యా? అయ్యే కదా 950 కోట్లు ఖర్చు. అదేనా నేను అంటుంది, అటు ఇటు పట్టాలు కట్టుకుని మధ్యలో వెళ్ళి మళ్ళీ కొబ్బరికాయ కొడతాను కూడా పైకి మళ్ళీ తీసేయడమా మీ జగన్మోహన్ రెడ్డి గారు? మరి అయ్యేది కాదు, మీరేం చేశారు చెప్పు. అది కాదే అయ్యేది కాదు, ఏమంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నేను ఒకటే చెప్తా చెప్పు. చిన్న పిల్లలకు జగన్మోహన్ రెడ్డి స్కూల్ కట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారా? ఆల్రెడీ డబ్బులు ఇచ్చారా? ఎంతమంది యూట్యూబర్లు ఉన్నారు? ఎవరికైనా యూట్యూబ్ వచ్చిందా? వీటికి సమాధానం చెప్పు. ఎవరికైనా ఉందా చెప్పు. డెవలప్మెంట్ వద్దులే కానీ, పెద్ద పెద్ద డెవలప్మెంట్ మనకు మాట్లాడుతున్నాయి కానీ ఇచ్చిన స్కీమ్స్ నాన్నబుడ్డి తప్ప అమ్మఒడి లేదు, తండ్రి ఒడి లేదు, మాకు నిరుద్యోగ వృత్తి లేదు. కేవలం నాన్నబుడ్డి ఇవ్వడము, వాళ్ళని రెచ్చగొట్టడము, జగన్ మందు అది చేశాడు ఇది చేశాడని వీళ్ళే బాగా మంచి మందు పోయడము, వాళ్ళతో ఓటు వేయించుకోవడము బాగుంది. అందుకే అసెంబ్లీకి రాకుండా ఇంట్లో కూర్చుని జీతం తీసుకుంటున్నావు కదా. ఇప్పుడు పాప ఆయన అన్నాడు నిరుద్యోగం పడతలేదు, గ్యాస్ బండ వైసీపీ కార్యకర్త కూడా సామాన్యుడు గడప బిడ్డ, ఆయన బాధ చూసైనా నువ్వు అసెంబ్లీకి వచ్చి నాకు ఇవ్వట్లేదయ్యా అని అడగచ్చుగా. దమ్ము లేదా? దమ్ము లేదా? ధైర్యం లేదా? అసెంబ్లీలో 3 పార్టీలు మీయే, 3 పార్టీలు మీయే కదా. ప్రతిపక్షం నీకే కదా, ప్రతిపక్షం నీకే కదా. ప్రతిపక్ష హోదా ఇస్తే జగన్ హోదా అంటే ఏంది? హోదా అంటే ఏంది? హోదా అంటే ఏంది? అదే హోదా అంటే ఏంది? హోదా అంటే ఏంది తెలియదు. అదే జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు వచ్చిందో కూడా తెలియదు. ఆంధ్ర అవతరణ ఎప్పుడైంది? ఆంధ్ర అవతరణ ఎప్పుడైంది? 1953 ఆంధ్ర అవతరణ. జగన్మోహన్ రెడ్డి గారేమో 1923 అంటాడు, ఈయనేమో 1953 అంటాడు. 1953 అంటాడు. ఏళ్ళ గురించి మనం మాట్లాడాలి. నేను ఒక్కటే అడుగుతున్నానే, నువ్వు అసెంబ్లీకి రా, నీకు ఇచ్చిన టైంలో అడుగు. సూపర్ 6 లో 3 అయినాయి, 3 గారా నిరుద్యోగ బచ్చం పడతలా అన్ని అడుగు. నువ్వు అడిగే ధైర్యం లేదు కదా. నువ్వు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నావు 9 తర్వాత 11 8 అంటున్నావు. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఒకటన్నా అడిగే క్వశ్చన్ అయినా ఉందా? ఏమన్నా నేను అడుగుతున్నదే. అదే రోడ్లు అంటే ఆరోగ్యశ్రీ అంటే రైతులకి గిట్టుబాటు ధర ఎంత అన్న? స్ట్రైట్ క్వశ్చన్. రైతులకి గిట్టుబాటు ధర కింటాకి మొక్కజొన్నకి ఎంత ఇస్తున్నారు మీ ప్రభుత్వంలో? వీటికి హాజరు కూడా వెళ్ళిపోతా. ఓకేనా? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అడగట్లేదు అసెంబ్లీకి వచ్చి? జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి ఎందుకు అడగట్లేదు? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వచ్చి మీ మాజీ ముఖ్యమంత్రి ఎందుకు అడగట్లేదు? మీ మాజీ ముఖ్యమంత్రి ఎందుకు అడగట్లేదు? వ్యవసాయ శాఖ మంత్రి ఎందుకు అడగట్లేదు? ఎందుకు అడగట్లేదు? మీ ముఖ్యమంత్రి గారు మీ అభిమానం ఎందుకు అడగట్లేదు? సింగిల్ సింహాలు సింగిల్ గా వస్తారు. మీరు ముగ్గురు ఒక్కొక్కరికి భయం. అదే అందుకే అసెంబ్లీకి రావట్లా. చెప్పు. నువ్వు ఊరికి గట్టిగా చెప్పు అన్నా, నేను అడుగుతున్నా, రోడ్లు అడుగుతున్నా, నువ్వు దానికి వెళ్ళిపోతున్నావు. రోడ్ల మీద మాట్లాడు, రోడ్ల మీద మాట్లాడు. మరి అదే సేమ్ ఇప్పుడు ఒక టాపిక్ అడుగుతా, అది మాట్లాడరు. 2వ టాపిక్ అడుగుతారు. అసెంబ్లీ 3 పార్టీలు పెద్ద ఉన్నాయి కదా. ప్రతిపక్ష హోదా ఎందుకు ఇలాగపోతున్నారు? జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా ఇస్తే 10 నిమిషాలు జగన్మోహన్ రెడ్డి అడిగేదానికి సమాధానాలు లేవు. 3 పార్టీలు గొప్ప పార్టీలు అని చెప్పుకొని గోడలకు చెప్పుకుంటారే. ఏంటి గోడలకు చెప్పుకున్నా? మీరు మంత్రులు అయింది, ఎమ్మెల్యేలు అయింది, వీడియో కాల్ మాట్లాడు. ఒకడైతేనా గర్ల్ ఫ్రెండ్ అసెంబ్లీలో అదే దాని గురించి మంచి మాట అభిమానులు అనుకుంటే అరే ప్లీజే పెద్దనా ప్లీజే అక్క 5 నిమిషాలు అయిపోయింది అన్నా. సేమ్ ఇదే పరిస్థితి. ఒక ఎమ్మెల్యే ఏదో వీడియో దొరికిందన్న, దాని గురించి ప్రెస్ మీటింగ్ పెట్టావు. నువ్వు సూపర్ 6 గురించి ఎందుకు పెడతావా? నువ్వు సూపర్ 6 గురించి ఎందుకు పెడతావా? నువ్వు బయటకు వచ్చి ప్రెస్ మీటింగ్ పెట్టి అసెంబ్లీలో అడగచ్చు కదా. అడగలేవా? ఎందుకని ఎమ్మెల్యే దొరికిందని ప్రెస్ మీటింగ్ పెట్టలేదు.